శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి గారు నిష్పక్షపాతి అని ద్రోణంరాజు శ్రీనివాస్ గారు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నారు సార్. దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది సార్. నేను అడుగుతా సార్, ఇవాళ ఫ్లోరైడ్ తో బాధపడుతున్న నల్గొండ జిల్లాను, అంటు రోగాలతో బాధపడుతున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాను వదిలిపెట్టి 6,000 కోట్ల రూపాయలు ఒకే ఒక జిల్లాకు పెట్టుకోవడం అనేది నిష్పక్షపాతమా సార్? తెలంగాణలో ఆ జిల్లాల్లో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా లేకపోతే 6 తెలంగాణ జిల్లాలు వదిలిపెట్టి ఇప్పటికే రాయలసీమ 4 జిల్లాల్లో 4 మెడికల్ కాలేజీలు ఉండగా చిత్తూరు జిల్లాకు 2 ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టుకోవడం నిష్పక్షపాతమా అధ్యక్ష? ఈ రోజు ఇప్పటికే ఈ రాష్ట్రంలో మొదటి స్కూల్ సీమాంధ్రలోని కోరుకొండలో ఉంటే 2వ సైనిక్ స్కూల్ వస్తే తెలంగాణలో పెట్టి నిష్పక్షపాతాలు గాని, 2వది కూడా చిత్తూరు జిల్లాలో ఆంధ్రాలోనే పెట్టుకుంటారని కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టుకోవడం ఇది నిష్పక్షపాతమా అధ్యక్ష? తెలంగాణలో 4 జిల్లాల నుంచి 4 ఏళ్ల నుంచి వడగళ్ల వాన పడతా ఉంటే మాకు ఒక్క పైసా నష్టపరిహారం ఇయ్యలే. ముఖ్యమంత్రి గారిని కలిసాం, వ్యవసాయ శాఖ మంత్రిని కలిసాం, రెవెన్యూ మంత్రిని కలిసాం, కానీ మా తెలంగాణ ప్రాంతానికి వడగళ్ల వాన ఒక్క పైసా ఇవ్వకుండా నీలంతూరులో గాని, కరువు ప్రాంతాలకు గాని, సీమాంధ్ర జిల్లాలకే ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తూ తెలంగాణ రైతుల గొంతు నొక్కడం ఇది నిష్పక్షపాతమా అధ్యక్ష? ఇదే కుమారెడ్డి గారు నీ తెలంగాణకు నీకు ₹1 కూడా ఇయ్యాలి అనడం నిష్పక్షపాతమా అధ్యక్ష? ఇవాళ ఒక నిమిషం సార్, రోజు సమైక్యాంధ్ర సభకు అనుమతి ఇచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గతంలో మేము పెట్టుకున్నటువంటి ఏ ఒక్క సభకు కూడా అనుమతి ఇవ్వకుండా మీరు సీమాంధ్ర సభలకు మాత్రం అనుమతి ఇవ్వడం నిష్పక్షపాత అధ్యక్ష. డీజీపీ గారు ఏం చెప్పినట, సీమాంధ్ర సభకు అనుమతి ఇవ్వమని, తెలంగాణ ఇస్తే నక్సలైట్ ఏర్పడతారని చెప్పి నా మీద ఒత్తిడి తెచ్చిండని చెప్పి డీజీపీ దినేష్ రెడ్డి గారు చెప్పింది నిష్పక్షపాతమా? ఒక నిమిషం సార్, నేను కంప్లీట్ చేస్తాను. పిల్లనిచ్చుకోవచ్చు అన్నాడు. అవును సార్, పిల్లను ఆంధ్ర ప్రాంతమే కాదు, మా ఎమ్మెల్యే రవిబాబు గారు జర్మనీ అమ్మాయిని కూడా చేసుకున్నాడు. పిల్లలు ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా చేసుకుంటారు. రేపు రాష్ట్రం విడిపోయినా పిల్లనిచ్చుకోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మీరు విడిపోయినంత మాత్రమే పిల్లనిచ్చుకోవడం ఆగుతుందని అవాస్తవాలు మాట్లాడడం మంచిది కాదనేటువంటి శ్రీనివాస్ గారు తెలియజేస్తున్నారు.